భారతదేశ తొలి ప్రధాని నెహ్రూ గారి గురించి ఏదైతే ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్గా మారిందండి. ఎలా అంటే రాజ్యసభలో ఆయన గురించి, ఆయన రాసిన లేఖల గురించి విస్తృతంగా చర్చ అయితే జరుగుతుంది. చిన్నపాటి యుద్ధమే జరుగుతుందని చెప్పాలా. కాబట్టి ఆయన దేశ ప్రధాని అయినటువంటి నెహ్రూ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు అసలు ఆ లేఖల్లో ఏం రాశారు, ఆ లేఖల్లో ఏమున్నాయి, ఆ లేఖల గురించి ఎందుకని, ఆ ఉత్తరాల గురించి ఎందుకని అంతగా చర్చిస్తున్నారు, అసలు ఆ ఉత్తరాల్లో ఏం రాశారు ఆయన. కాబట్టి ఆ రాసిన ఉత్తరాలు, ఆ లేఖలు ఏవైతే ఉన్నాయో ఆ లేఖల్ని సోనియా గాంధీ గారు ఎందుకు తీసుకెళ్ళిపోయారు, ఇవ్వమని అడిగినా ఇప్పుడు వరకు ఎందుకు ఇవ్వటంలా, ఇంచుమించుగా సుమారుగా 16 ఏళ్లుగా ఆ లేఖలను అడిగినా సరే ఎందుకని ఇవ్వటం లేదు, ఆ లేఖల్లో ఉండే అంత గోప్యత ఏముంది అనేది మనం మాట్లాడబోతున్నాం. దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు ఎప్పుడైతే స్వాతంత్ర పోరాట సమయంలో పుంకానుగా ఉత్తరాలు అయితే రాయడం జరిగింది, కొన్ని లేఖలు అయితే రాయడం జరిగింది. ఎవరైతే బ్రిటిష్ వాళ్ళు ఉన్నారో బ్రిటిషర్ల చెరలో జైలు జీవితం అనుభవిస్తూ కూతురైనటువంటి ఇందిరాగాంధీ గారికి రాసిన లేఖలే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ లేఖలు. అసలు ఆ లేఖల్లో ఏం రాశారండి బాబు నిజంగా. ఎందుకంటే వాస్తవంగా రాజ్యసభలో చిన్నపాటి యుద్ధమే జరుగుతుంది ఆ లేఖల గురించి. కాబట్టి బ్రిటిషర్ల ఆ చెరలో ఉన్నప్పుడు రాసిన లేఖలు ఇప్పుడు ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చింది అని అంటే కనుక, ఏదైతే ఆయన రాసిన లేఖలు సోనియా గాంధీ గారిని అడగటం జరుగుతుంది ఆ లైబ్రరీ, ఆ మ్యూజియం ఇప్పటికి కూడా. కానీ ఇవ్వటంలా సోనియా గాంధీ గారి. ఎందుకు ఇవ్వటం లేదు, ఏంటంత సీక్రెట్ దాంట్లో లేఖల్లో. కాబట్టి కొన్ని లేఖలైతే కనుక ఎలా అంటే ఇందిరాగాంధీ గారికి ప్రత్యేకించి రాసిన లేఖలైతే కనుక పెద్ద పెద్ద సంకలనాలుగా, పుస్తకాలుగా వెలువడ్డాయి, చాలా ప్రజాదరణ పొందాయి. ఎందుకంటే నెహ్రూ గారు రాసే లేఖలు, ఆయన లేఖ రాసే ఆ తీరు, ఆ శైలి చాలా బాగుంటుందంట. మరి అలాంటప్పుడు అలాంటి లేఖల్లో మొత్తం 51 పెట్లుండే ఆ లేఖల్ని సోనియా గాంధీ గారు ఎందుకు తీసుకెళ్ళిపోయారు, ఇంకా ఏమున్నాయి ఆ లేఖల్లో, ఇందిరాగాంధీ గారికే కాకుండా ఇంకా చాలామందికి రాశారు లేఖలు, ఆ లేఖల్లో ఏమున్నాయి. మరి ముఖ్యంగా ఇప్పుడు మాట్లాడుకుంటుంది ఏంటంటే ఎడ్వినా ఎవరైతే ఆమె ఉన్నారో, ఎలా అంటే ఆ లేఖల్ని చాలామంది మెచ్చుకున్నారు. జయప్రకాష్ నారాయణ గారు కానీ, అలాగే భౌతిక శాస్త్ర దిగ్గజం ఎవరైతే ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు కానీ నెహ్రూ గారు రాసిన లేఖలను మెచ్చుకోవడం జరిగింది. తర్వాత నెహ్రూ గారు తదనంతరం ఈ లేఖలన్నింటినీ కూడా మ్యూజియం, ఏదైతే పిఎంఎంఎల్ మ్యూజియంలో ఉందో ఆ మ్యూజియంలో ఈ లేఖలు భద్రపరిచారు. కానీ 2008లో సోనియా గాంధీ గారు 51 పెట్టెలు లేఖలు కూడా పెట్టుకుని తీసుకుని వెళ్ళిపోయారు. ఎందుకని 51 పెట్టెల్లో ఉండే లేఖల్లో, ఉత్తరాల్లో ఏముంది, అసలు నెహ్రూ గారు ఏం రాశారు, అసలు సోనియా నెహ్రూ లేఖలను ఎందుకు పనిగట్టుకుని తీసుకెళ్ళిపోయారు, ఏం అవసరం వచ్చింది, ఎందుకు గోప్యతించారు, 16 ఏళ్లుగా తన వద్దే ఎందుకు ఉంచుకున్నారు, ఇవి ఇలాంటి ప్రశ్నలు చాలా చిక్కుముడుల కింద ఉండిపోయినాయి. కాబట్టి ఎంతకీ మెయిన్ ఏంటంటే నాటి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ ఎవరైతే ఉన్నారో ఆయన భార్య ఎడ్వినాకు కొన్ని లేఖలైతే రాశారంటే నెహ్రూ గారు. నాటి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ ఎవరైతే ఉన్నారో ఆయన భార్య అయిన ఎడ్వినాకు నెహ్రూ గారు కొన్ని లేఖలు రాశారు. ఆ లేఖల్లో చెప్పలేనంతటి ప్రేమ అయితే కనుక చూపించాడు నెహ్రూ గారు ఆ ఎడ్వినా మీద అనేది కనుక మాట్లాడుతున్నారు. కాబట్టి ఎవరు చెప్తున్నారంటే కనుక ప్రతి లేఖలు, ఎడ్వినాకి రాసిన ప్రతి లేఖల్లో కూడా ఎడ్వినా గారు కూడా అంతే రకంగా నెహ్రూ గారిని ప్రేమించారట. కానీ నెహ్రూ గారితో శారీరక సంబంధం అయితే లేదు, కానీ నిజంగా అమితమైన గాఢమైన ప్రేమ అయితే కనుక వీళ్ళిద్దరి మధ్య చిగురించింది అన్నమాట వాస్తవమే. ఎలా వాస్తవం అని చెప్పగలుగుతున్నానంటే, ఆమె కూతురు ఎవరైతే ఎడ్వినా కూతురు పమేలా ఉందో ఆవిడ తన పుస్తకంలో కొన్ని మాటలైతే రాసుకొచ్చింది. ఆమె ఏమి రాసుకొచ్చిందంటే, ఆ పుస్తకంలో మా అమ్మకి నెహ్రూ గారంటే చాలా అమితమైన ప్రేమ, చాలా గాఢమైన ప్రేమ. కానీ ఎప్పుడూ వాళ్ళిద్దరూ పట్టుమని 10 నిమిషాలు కూడా మాట్లాడుకునే అవకాశం దొరకలా. ఎందుకంటే భద్రతా సిబ్బంది కానీ అలాగే ప్రముఖులు కానీ ఎప్పుడూ కూడా ఉండేవారు ఎవరితో పాటు, నెహ్రూ గారితో పాటు. అలాగే ఎవరైతే లార్డ్ వైస్రాయ్ ఎవరైతే ఉన్నారో మౌంట్ బాటన్ ఆయన కూడా, అంటే ఆ భార్యని ఎప్పుడు కూడా ఉండడం వల్ల వాళ్ళిద్దరికీ సరిగా మాటలనేవి కూడా జరగలేదు. కానీ వీళ్ళిద్దరి మధ్య మాత్రం విపరీతమైన ప్రేమ అయితే ఉందని సొంత కూతురే రాసుకొచ్చింది ఒక పుస్తకంలో. కాబట్టి అందుగురించే మా అమ్మ వెళ్ళిపోతూ నెహ్రూ గారికి ఒక ఉంగరం అయితే ఇద్దామని అనుకుంది. కానీ నెహ్రూ గారు ఆ టైంలో బిజీగా ఉండడం వల్ల అది ఇవ్వడానికి కూడా అవకాశం లేక కూతురైనటువంటి ఇందిరాగాంధీ గారికి ఆ ఉంగరం ఇచ్చిందంట. ఎప్పటికీ ఆ ఉంగరం ఇంకా ఉంది అని చెప్తున్నారు. కాబట్టి వాళ్ళిద్దరి మధ్య చిగురించిన ఆ ప్రేమకు తార్కాణాలే ఈ లేఖలు.
కాబట్టి ఆ లేఖల్లో ఓన్లీ లార్డ్ వైస్రాయ్ మౌంట్ బాటన్ భార్య ఎవరైతే ఎడ్వినా ఉన్నారో ఆ ఎడ్వినా గారికి రాసిన లేఖల్లో ఓన్లీ ప్రేమ లేఖలేనా లేక ఇతరత్ర ఏమన్నా లేఖలు ఉన్నాయా? బీజేపీ ప్రధానంగా కొన్ని ఆరోపణలు అయితే చేస్తుందండి. అవి ప్రేమ లేఖలు కాదు, అక్కడ ప్రేమతోటో ఆగలేదు, ఇంకేదో ఉంది అని అంటుంది. అంటే మసిపూసి మారేడుగా చేయాలనో లేకపోతే రాజకీయంగా పబ్బం గడుపుకోవాలనో ఏంటో తెలియదు, కానీ ఇంకేదో ఉంది ఖచ్చితంగా ఆ లేఖల వెనకాల అనేది అంటుంది. కాబట్టి అంటే చెరలో ఉన్న నెహ్రూ గారు ఎడ్వినా ప్రేమకు సంబంధించిన లేఖలే కాకుండా ఇంకా చాలామందికి రాశారు లేఖలు. ఆనాడు భారతదేశంలో ఉండే చాలామంది ప్రముఖులకి లేఖలు రాశారు, అలాగే కూతురు ఇందిరాగాంధీ గారికి లేఖలు రాశారు. కాబట్టి ఆ లేఖలన్నీ ఒక ఎత్తు అయితే ఎందుకని ప్రత్యేకించి ఎడ్వినా గారికి రాసిన లేఖలని బూచిగా చూపిస్తుంది బీజేపీ ప్రభుత్వం అనేది కనుక చాలా వాగ్వాదాలు అయితే జరుగుతున్నాయి. అంతేకాదు కాంగ్రెస్ నేత ఎవరైతే కాంగ్రెస్ ప్రతిపక్ష నేత ఎవరైతే ఉన్నారో రాజ్యసభలో మల్లికార్జున్ ఖర్గే గారు మోదీ గారు క్షమాపణలు చెప్పాలి నెహ్రూ గారికి, ఎందుకంటే నెహ్రూ గారిని కించపరుస్తూ మాట్లాడుతున్నారు. కాబట్టి ఆయన దేశం కోసం పోరాడినటువంటి వ్యక్తులు వాళ్ళు. గాంధీ గారి కుటుంబం అంటేనే దేశం అంటేనే గాంధీ గారి కుటుంబం. కాబట్టి గాంధీ గారి కుటుంబాన్ని తక్కువ చేసి పలసం చేసి మాట్లాడడం సభ్యత కాదు. కాబట్టి ప్రధానమంత్రి అయినా సరే ఎవరైనా సరే మోదీ గారు ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాల్సిందే అని మల్లికార్జున్ గారు సైతం రాజ్యసభలో ఒక వివాదాన్ని లేపుకొచ్చారు. కాబట్టి ఇంకోటి ఏంటంటే, కాబట్టి వీళ్ళిద్దరి మధ్య చివరించిన ప్రేమ అటుంచితే కనుక ఏదో దేశ సమాచారానికి సంబంధించిన కొన్ని అంశాలు దాంట్లో ఉంటాయి, లేకపోతే ఇక చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు బీజేపీ వాళ్ళు. కాబట్టి అవన్నీ మాకు తెలియదు. ముందు సోనియా గాంధీ గారి పట్టుకెళ్ళిన 51 పెట్లు ఏ అయితే ఉత్తరాలు ఉన్నాయో లేఖలు ఉన్నాయో వాటిని వెనక్కి తిరిగి ఇవ్వాలి, లేదని ఖచ్చితంగా ఇవ్వాలని వీళ్ళు ఫైట్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఆ మ్యూజియం ఎవరైతే ఉన్నారో పిఎంఎంఎల్ మ్యూజియం అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడుగుతుండేంటంటే కనీసం పీడిఎఫ్ ఫార్మాట్లన్నీ ఇవ్వండి ఆ లేఖల్ని, లేదు కనీసం జెరాక్స్ కాపీలన్నీ ఇవ్వండి ఆ లేఖల్ని. ఎందుకంటే ఆల్రెడీ ఆ మ్యూజియంలో ఉండే లేఖలన్నీ కూడా వాటిని డిజిటలైజ్ చేస్తున్నారట. కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాలని వీళ్ళు పట్టుబడుతున్నారు. పైగా అధికారంలో ఉన్నారు. అట్టుకెళ్ళడానికి అసలు ఆ లేఖలు తీసుకెళ్ళడానికి మీకు ఏం అధికారం ఉంది? అది మీ వ్యక్తిగత ఆస్తి కాదు కదా అనేది మాట్లాడతారు. కాబట్టి వాళ్ళ కుటుంబానికి సంబంధించిన లేఖలు కాబట్టి ఆవిడ ధైర్యంగా వాళ్ళ గవర్నమెంట్లో ఉన్నప్పుడు పట్టుకెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు ఆ లేఖలు తెర మీదకి రావడంతో లేనిపోయిన అనుమానాలన్నీ వాటి మీదకే ఏదో గుప్పిందారండి, దాంట్లో ఎలాంటి లేదు. కాబట్టి వాస్తవంగా ఆ లేఖల్లో వీళ్ళిద్దరు ప్రేమాయణం మాత్రమే ఉందా లేకపోతే దేశానికి సంబంధించింది ఏమన్నా ఉందా? కాబట్టి దేశానికి సంబంధించిన వాస్తవాలు ఏమైనా ఉంటే కనుక అవి దేశంలో ఉండే ప్రముఖులకు మాత్రమే రాశాడు లేఖలు అయినా నెహ్రూ గారు. అంతేగాని వాళ్ళిద్దరి మధ్య అంతకు మించి ఏం జరగలేదు. ఓన్లీ అభిమానాన్ని మాత్రమే చూపించగలిగారు. ఆ అభిమానం కాస్త ప్రేమగా మారిందన్నమాట స్వయానా కూతురే చెప్పింది. కాబట్టి అంతేకాదు ఏదైతే నెహ్రూ గారు చివరి ప్రసంగం ఏదైతే చేశారో, అంటే విరమణ ప్రసంగం ఏదైతే చేశారో అప్పుడు మాత్రం ఆకాశానికి ఎత్తారు ఎడ్వినాని. కాబట్టి అప్పుడు ఆ ప్రసంగం విన్న వాళ్ళు ఎవరైనా చెప్తారు ఖచ్చితంగా. కాబట్టి ఎడ్వినా గారికి అలాగే నెహ్రూ గారికి అమితమైనటువంటి ఒక ప్రేమ అనేది చిగురించిందని ఖచ్చితంగా మొహమాటం లేకుండా నిర్మోహమాటంగా చెప్పొచ్చు ఆ విషయంలో మాత్రం. కాబట్టి అందు గురించి అసలు అది ఏంటో తెలుసుకోవాలనే ఉద్దేశంతో లేకపోతే దేశ భద్రత ఏమన్నా ఇబ్బంది కలిగింది ఏమన్నా మాట్లాడారనా లేకపోతే ఎందుకని ఇప్పుడు ఆ లేఖలు కావాలంటుంది బీజేపీ ప్రభుత్వం. మరి ముఖ్యంగా ఏదన్నా సంఘటన వచ్చినప్పుడల్లా ఈ లేఖలు ఎందుకని తెర మీదకి ప్రస్తావనకు వస్తున్నాయి. కాబట్టి చూద్దాం జరగబోయేది ఏంటో. ఖచ్చితంగా మునుముందు నాకు తెలిసి రాజ్యసభలో ఇంకా గందరగోళం అయితే జరగబోతుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. లేఖల గురించి చూస్తున్న మీరు అందరూ కూడా మీ అభిప్రాయం తెలియజేయండి 100%. తర్వాత కొత్త వాళ్ళైతే మన ఛానల్ పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.